Hi, hello everyone. Welcome to the maths class. 8th class mathematics linear equation in one variable. Second chapter 2.5 exercise. So 2.5 exercise లో మనము ఫస్ట్ బిట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అంటే మనకి ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఎన్ ఉంది. ఎన్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ ఎన్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ n/5. సో ఇక్కడ -5/7ని మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ రూల్స్ మనకు మైనస్ ట్రాన్స్పోజ్ చేస్తే రైట్ సైడ్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో ట్రాన్స్పోజ్ ద -5/7 అంటే విల్ బికమ్ చేంజ్ టు +5/7. సో దట్ ఈక్వల్స్ టు n/5. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇవేంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం చేయాలి. దట్ ఆర్ 2 ఆర్ 3, 7 ఆర్ కోప్రైమ్స్. సో కోప్రైమ్స్ అంటే ఏంటి, కోప్రైమ్స్ అంటే 2 నంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్. సో దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. సో ఇంకొక మెథడ్ కూడా మీకు చెప్తాను ఇక్కడ, బటర్ఫ్లై మల్టిప్లికేషన్. ఫస్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎక్కడ రాని అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 3 7 21 వేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్. 7 × 2 14 ప్లస్. సో బటర్ఫ్లై ఈ విధంగా ఉంటుంది కదా, 3 × 5 15. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, n/5 ఈక్వల్స్ టు 29/21. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇక్కడ వేరియబుల్ మనకు ఎన్ వాల్యూవే కనుక్కోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏముంది, /5 ఉంది. ఈ 5ని ఇక్కడ సైడ్ తీసుకురావాలి, RHS. అంటే ఇక్కడ డివిజన్ రూల్ ఏమవుతుంది, మనకు /, ఉన్నది ఏమవుతుంది, సో ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 29/21 × 5. దట్ ఈక్వల్స్ టు 5. ఇది 29 × 5 145 /21. సో n ఈజ్ ఈక్వల్ టు 145/21. సో ఈ విధంగా మనం ఎన్ వాల్యూను కనుక్కున్నాం. ఇక్కడ మనం ఉపయోగించిన ట్రాన్స్పోజ్ రూల్స్ ఏంటి, మైనస్ టర్మ్ ఏమవుతుంది, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లై అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5 ఇటు వచ్చినప్పుడు ఏమైంది, మల్టిప్లికేషన్. ఇక్కడ /, ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం, x/3 మైనస్ x/4 ఈక్వల్స్ టు 14. సో ఇక్కడ x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు 14 ఉంది. సో ఇక్కడ రెండు మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మెథడ్ చెప్పినా కదా, LCMR బటర్ఫ్లై మల్టిప్లికేషన్ 3 4 12. సో మనకు బటర్ఫ్లై ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఈ మెథడ్లో మనం చేద్దాం. ఈ రెండింటి ఓకేనా. ఇక్కడ 2 పెడితే ఇది బటర్ఫ్లై కదా, బటర్ఫ్లై మెథడ్ను ఫాలో అవ్వండి. 3 4 12. సో ఇక్కడ 4 × x ఏమవుతుంది, 4x మైనస్ 3 × x దట్ ఈక్వల్స్ టు 14. 4x మైనస్ 3x ఈక్వల్స్ టు వాట్, x/12. 4x మైనస్ 3x x/12 ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ రూల్స్ ప్రకారం మనకి 12 /, ఉంది కదా, ఈ 12 ఏమవుతుంది మనకి ఇటు వస్తే ఇంటూ అవుతుంది, అంటే 14 × 12. ఈ ట్రాన్స్పోజ్ రూల్స్ ఖచ్చితంగా మీకు తెలియాల్సిందే. 14 × 12 ఈక్వల్స్ టు 168. సో దిస్ ఈజ్ ద x వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం, z/2 ప్లస్ z/3 మైనస్ z/6. z/2 ప్లస్ z/3 మైనస్ z/6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఈ 3 ఫ్రాక్షన్స్ని మనము బటర్ఫ్లై మల్టిప్లికేషన్ కాకుండా అంటే ఫస్ట్ రెండింటిని చేసి థర్డ్ వన్ చేయొచ్చు, లేదంటే మీకు LCM మెథడ్ను ఫాలో అవ్వండి. ఇక్కడ 2 3 6 LCM ఏమొస్తుంది చూడండి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ రెండింటికి ఉంది, 2కు 6కి, లేదా 3 or 6. సో 2 సెలెక్ట్ చేసుకుందాం. 2 1 2
3 డివైడెడ్ కాదు కాబట్టి అట్లే వేయాలి యాజ్ ఇట్ ఈస్గా. 2 3 జా. సో మళ్ళీ వన్స్ అగైన్ 3 తోటి 2 డివిజిబుల్ అవుతాయి కాబట్టి 3 1 జా. సో ఇక్కడ 2 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 6. ఇదేంటిది ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందంటే ఈచ్ ఫ్రాక్షన్లో మనం 6 సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 6 డినామినేటర్ 6 వేయాలి. ఇక్కడ 2ను ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అంటే ఇంటూ 3. సో 3z ప్లస్ 3ని ఏ నెంబర్ తోటి వేస్తే వస్తుంది 2. కాబట్టి ఈ 2ను 2z మైనస్ 6 యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వేస్తుంది. 3z ప్లస్ 2z వాట్ 5z. 5z అండ్ 5z మైనస్ z ఏమవుతుంది 4z/6 is equal to 8. సో నెక్స్ట్ 4z ఇక్కడ 2 2 జా 2 3 జా అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 2z is equal to 3 ఇటు పోతే ఏమవుతుంది 3 into 8. z is equal to 3 8 జా 24 ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై 2 12 జా. సో ఆన్సర్ ఈజ్ 12. z is equal to 12. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2p/3 2p/3 minus p/5 is equal to 11 whole 2/3. ఇది కాదు 11 whole 2/3. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇవి రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇందాక అయిపోయినాయి కదా, బటర్ఫ్లై మల్టిప్లికేషన్ ఫాలో అవ్వండి. 3 5 జా 15. సో 5 2 జా 5 2 జా అంటే 10p మైనస్ ఇక్కడ 3p. మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి 3p. సో రైట్ సైడ్ ఏముంది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా రాయడం తెలుసు కదా మీకు. 11 whole 2/3 ఉంటే 3 ఇంటూ చేయాలి. 3 ఇంటూ 11 ఏమవుతుంది 33. 33కి ఇది ప్లస్ 2 చేయాలి అంటే 35 డివైడెడ్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలి 35/3. సో 10p మైనస్ 3p ఏమవుతుంది ఇక్కడ 7p/15 దట్ ఈక్వల్స్ టు ఇది 35/3. సో నెక్స్ట్ స్టెప్లో ఏమేయాలి, ఇక్కడ p వేరియబుల్ని ఉంచుకొని 7/15ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే 7/15ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇటు సైడ్ వస్తే ఏమవుతుందన్నా, ఇటు సైడ్ వేస్తే 15/7 ఫ్రాక్షన్ తలక్రిందులా అవుతుందని గుర్తుపెట్టుకోండి. p ఈజ్ ఈక్వల్ టు 35/3 ఇంటూ 15/7. 7 5 జా 35, 3 5 జా 15. సో ఆన్సర్ ఈజ్ 25. p ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5th ప్రాబ్లం. 9 whole 1/4 is equal to y minus 1 whole 1/3. నాట్ 11 1 whole 1/3. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇందాక నేర్చుకున్నాం కదా ఇంప్రాపర్లోకి మార్చుకోవడం. 4 9 జా 36. 36 వచ్చిన దాన్ని మళ్ళీ ప్లస్ 1 చేయాలి 37/4. సో ఇక్కడ 37/4 వేసేసి మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 ప్లస్ 1 4/3. నెక్స్ట్ y వేరియబుల్ అట్లే ఉంచేసుకుందాము. ఈ మైనస్ 4/3ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది 37/4 ప్లస్ 4/3 దట్ ఈక్వల్స్ టు y. ఇప్పుడు మళ్ళీ మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా. అన్లైక్ ఫ్రాక్షన్స్ మీన్స్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ డినామినేటర్స్. దట్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. 4 3 జా 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 37 3 జా 111. మల్టిప్లై చేసి చూడండి 4 4 జా 16. సో దట్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు y కదా. y ఈజ్ ఈక్వల్ టు 111 ప్లస్ 16 ఏమవుతుందన్న 127/12.
దిస్ ఈజ్ ద y వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి x/2 మైనస్ 4/5 ప్లస్ x/5 ప్లస్ 3x/10 దట్ ఈక్వల్స్ టు 1/5 ప్లస్ 1/5 అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టర్మ్ ఉంది, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. ఈ టర్మ్ని మొత్తాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేద్దాం. ఏమవుతుంది ఇప్పుడు? x/2 ప్లస్ x/5 ప్లస్ 3x/10 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 4/5. చూడండి నాన్న. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? మనము ఎల్సిఎం చేయాలి. 2, 5, 10 లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ డినామినేటర్స్ 2, 5, 10. హౌ టు ఫైండ్ ఎల్సిఎం? సో ఫస్ట్ 2 1s 5 పోదు కాబట్టి అట్లే యాజ్ ఇట్ ఈస్ వేయాలి. 2 5s. సో హియర్ అబ్జర్వ్ 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్. 5 సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని ఎల్సిఎం 2 into 5 దట్ ఈక్వల్స్ టు 10. ఈ 10 మనం డినామినేటర్గా వేయాలి. చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేస్తే 2 ఉంది. ఇక్కడ 2 5s కాబట్టి 5ను న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. 5x. ఇక్కడ 5 2s అంటే 2 into x 2x ప్లస్ ఈ 10 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 3x డైరెక్ట్గా వేసేస్తే ఇప్పుడు ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్సా లైక్ ఫ్రాక్షన్సా? ఇవి రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. ఒకటే డినామినేటర్ వేసేసి డైరెక్ట్గా పైన యాడ్ చేయాలి. ఇప్పుడు 5x ప్లస్ 2x ప్లస్ 3x ఏమవుతుంది? 10x కదా. 10x/10 ఈజ్ ఈక్వల్ టు 5/5. 10 10 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్ అంటే 5. దట్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ ఈజ్ 1. x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూడండి నాన్న, x/2 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు x/3 ప్లస్ 1/2. సో ఇక్కడ మనము వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ అంటే లైక్ టర్మ్స్ ఇవి x/3 ఉంది కదా, ఇటు సైడ్ తీసుకొద్దాం. కాన్స్టాంట్స్ని ఒక సైడ్ తీసుకుందాం. x/2 మైనస్ x/3 పాజిటివ్ టర్మ్ కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. మైనస్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది? ఇక్కడికి వస్తే పాజిటివ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి బటర్ఫ్లై మల్టిప్లికేషన్ చేయండి. 3 into x 3x మైనస్ 2 into x 2x ఈజ్ ఈక్వల్ టు ఇవి కూడా బటర్ఫ్లై మల్టిప్లికేషన్ చేయండి. సో 2 4s 8, 4 1s 4 ప్లస్ 2 2 1s 2 దట్ ఈక్వల్స్ టు x/6 కదా, ఈజ్ ఈక్వల్ టు 6/8. ఇప్పుడు నెక్స్ట్ ఈ 6ని ఇటు సైడ్ తీసుకురండి. ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 6/8 into 6. x ఈజ్ ఈక్వల్ టు 36/8. సో ఈ రెండు ఈవెన్ నెంబర్సే కాబట్టి 2 టేబుల్ తోటి కట్ అవుతాయి. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 టేబుల్ తోటి కూడా కట్ అవుతుంది. 4 2s 8, 4 9s. సో ఆన్సర్ ఈజ్ 9/2. సో నెక్స్ట్ వచ్చేసి 2x మైనస్ 3. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, 2x మైనస్ 3 డివైడెడ్ బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. ఇట్లా ఉన్న వాటిని ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, ఇక్కడ వస్తే ఇటు మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇటు వస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇంటూ అవుతుంది కదా. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పక్కకి ఇది వెళ్తుంది కదా, 3x ప్లస్ 2. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 3 2s 6x మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు మైనస్ 6x మైనస్ 4. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 6x ఈ మైనస్ 6xని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ 6x. ఈ మైనస్ 9 ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందన్న? మైనస్ 4 ప్లస్ 9. సో 12x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 4 అంటే 5.
సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5/12. ఆన్సర్ ఈజ్ 5/12. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్. 8p మైనస్ 5/7p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2/4. సో ఇక్కడ మరి ఇది సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చండి. ఇక్కడ 1 2 1 2 2. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. చూద్దాం, మళ్ళీ రాస్తున్నా చూడండి. 8p మైనస్ 5/7p ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు -1/2. అగైన్ we do cross multiplication here. 2 ఇది ఇటు పోతే 2 ప్రోడక్ట్ అవుతుంది కదా. 8p మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు -1 ఆఫ్ ఇది ఇటు పోతుంది 7p ప్లస్ 1. సో 2 8 16p. 2 మైనస్ అంటే -10 దట్ ఈక్వల్స్ టు -1 ఇంటూ 7p -7p మైనస్ ఇంటూ ప్లస్ 1 -1. సో వేరియబుల్స్ అన్ని లైక్ టర్మ్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టాంట్స్ ఒక సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది 16p ప్లస్ 7p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -1 ప్లస్ 10. సో ఇక్కడ చూడండి 16p ప్లస్ 7p అంటే ఎంత అవుతుంది? 16p ప్లస్ 7p 23p. 23p ఈజ్ ఈక్వల్ టు 9. 10 మైనస్ 1 అంటే 9. p ఈజ్ ఈక్వల్ టు 9/23. ఓకేనా? p ఈజ్ ఈక్వల్ టు 9/23. ఈ మెథడ్లో ఉన్న ఈ ఫామ్లో ఉన్న వాటిని మనం ఏం చేయాలి? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ను ఉపయోగించండి. నెక్స్ట్ వచ్చేసి 10th వన్. సో 10th వన్ వచ్చేసి ఏముంది? 7y ప్లస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 5/11. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం నాన్న. సో ఏమవుతుంది? 11 ఆఫ్ 7y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అటు పోతే ఏమవుతుంది? 5 ఆఫ్ 6y మైనస్ 5. సో ఇక్కడ ఏమవుతుంది? 11 7 77y. 11 2 22. 5 6 30y మైనస్ 5 5 25. సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ ఫామ్లో ఉన్న వాటిని ఇది ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. డివిజన్ ఉన్నది మల్టిప్లై అవుతుంది. ఈ 5 ఉన్నది ఇటు వస్తుంది. అదొక విషయం గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది. 30y ఇటు వస్తే ఏమవుతుంది నాన్న? 77y మైనస్ 30y ఈజ్ ఈక్వల్ టు -25 ప్లస్ 22 ఉంది కదా, ఇది ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -22. సో 77 మైనస్ 30y ఏమవుతుంది? 47y దట్ ఈక్వల్స్ టు -47. సో నెక్స్ట్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు -47/47 దట్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్ టు -1. ఆన్సర్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ట్రాన్స్పోజ్ రూల్స్ తెలిసి ఉండాలి మనకి. ఇక్కడ ఫ్రాక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎల్సిఎం చేయడము, తర్వాత సింపుల్ ఒక ఫ్రాక్షన్లోకి మార్చుకోవడము, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా మార్చుకోవడం, ఇట్లాంటి అంశాలన్నిటి మీద మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? x ప్లస్ 5 x ప్లస్ 5/6 minus x plus 1/9 that equals to x plus 3/4. సో ఫస్ట్ ఇక్కడ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది LHS ఇది RHS కదా. LHS సైడ్ సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ ఇది రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము ఇది అన్లైక్ ఫ్రాక్షన్స్ మెథడ్ అయినా ఫాలో కావచ్చు, లేదంటే మనము ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం మెథడ్ అయినా ఫాలో అవ్వండి. ఎల్సిఎం మెథడ్ ఫాలో అయితే 6, 9 ఏమొస్తుంది? 3 2 6 3 3
సో 2 3 4 ప్రైమ్స్ కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 3 18 వస్తుంది నాన్న. ఇక్కడ 18 అనేది ఎల్సిఎం లాగా వేసుకుందాము. మనం డినామినేటర్ వేయాలి. ఎల్సిఎం ఏదైతే వచ్చిందో అది డినామినేటర్గా వేసుకొని ఇక్కడ రూల్ ఏంటంటే ఇక్కడ 6ను దేనితోటి మల్టిప్లై చేస్తే వస్తుంది, 3 తోటి మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. ఈ ఇంటూ 3ని న్యూమరేటర్కి అప్లై చేయాలి, అదే రూలు. మైనస్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 18 ఎట్లా వస్తుంది, 2 తోటి. ఈ 2 తోటి న్యూమరేటర్ని అప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్రోడక్ట్. ఇదే మనకి ఎల్సిఎం మెథడ్లో చేయడం. సో దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4. మీకు అర్థం కావడానికి ఈ విధంగా పెట్టడం జరిగింది. మీ నోట్స్లో అవసరం లేదు. మీకు అర్థం చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరే చేయగలుగుతారు. సో 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుందానా, 3x ప్లస్ 3 ఇంటూ 5 15 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x minus 2 into plus 1 minus 2 by divided by 18 that equals to x plus 3/4. ఇప్పుడు 3x 2x అంటే ఎంత, మైనస్ 2x అంటే x వచ్చింది, ప్లస్ 15 మైనస్ 2 అంటే ప్లస్ 13. సో ఇప్పుడు ఇంతకుముందు మెథడ్ లాగా వచ్చేసింది. మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్స్. x ప్లస్ 13/8 x ప్లస్ 3/4. x plus 13/8 x plus 3/4. సో ఇప్పుడు ఇంకా సాల్వ్ చేయలేదు, మనం కంప్లీట్ చేయలేదు ప్రాబ్లము. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇది ఎటు వస్తే ఏమవుతుంది, 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. సో 4 ఇంటూ ఎక్స్ 4x 4 ఇంటూ 13 మల్టిప్లై చేయాలి. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కదా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ ఎక్స్ 4x 4 3 జా 4 13 జా 52 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ 8x ప్లస్ 8 ఇంటూ 3 24. సారీ 18, ఇది 18x 18 3 జా 54. ఓకే, ఇక్కడ 4x పక్కకి మనం ఏం తెచ్చుకోవాలి, ఎక్స్ టర్మ్ తెచ్చుకోవాలి కాబట్టి మైనస్ 18x అవుతుంది. 54 మైనస్ ఇది ఇటు వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది. సో మైనస్ 14x ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 2/-14. 2 1 జా 2 7 జా దట్ ఈక్వల్స్ టు -1/7. డినామినేటర్గా ఉంది కాబట్టి పైన కూడా రాసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, -1/7. ఓకేనా, ఇంతకుముందుది ఇది కలిపి రాసేసుకోండి. లాస్ట్ వన్ ఈ బిట్టులో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. 3t ప్లస్ 1/16 మైనస్ 2t మైనస్ 3, ఇది స్లాంట్గా ఉంది, డివైడెడ్ బై అన్నట్టు, ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 3/8 ప్లస్ 3t మైనస్ 1/14. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు మెథడు. ఇక్కడ 16 7 కోప్రైమ్స్ కాబట్టి మనం బటర్ఫ్లై మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. కోప్రైమ్స్ అప్పుడు బటర్ఫ్లై మల్టిప్లికేషన్ చేయాలి, అవి కాంపోజిట్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆ మెథడ్ చేసినా సరిపోతుంది. సో 16 7 జా వాట్ 112. సో ఇక్కడ బటర్ఫ్లై మల్టిప్లికేషన్ అంటే ఏం చెప్పినా ఇట్లా మల్టిప్లై చేయాలి కదా. 7 ఆఫ్ 3t ప్లస్ 1 మైనస్ 16 ఆఫ్ ఇది 16 ఆఫ్ 2t మైనస్ 3. మీరు స్టెప్ రాసుకుంటూ అర్థం చేసుకోండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైడ్ ఏమొస్తుంది నాన్న 14 8. ఇవి రెండు కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. సరే చూద్దాము, ఎల్సిఎం మెథడ్ అయినా సరే అంటే రెండు మెథడ్స్ తెలవాలి, బటర్ఫ్లై తెలవాలి, ఇది తెలవాలి. 2 4 జా 2 7 జా అంటే ఎల్సిఎం ఏమొస్తుంది 2 ఇంటూ 4 ఇంటూ 7 56 వస్తుంది నాన్న. ఈ 56 కాంబినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 8ను ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వస్తుంది, ఇక్కడ తెలుస్తుంది మీకు. ఇక్కడ 2 4 జా 8 కదా, 8కి 7 మల్టిప్లై చేస్తే 56 వస్తుంది. ఈ 7ని న్యూమరేటర్కి అప్లై చేయాలి. 7 ఆఫ్ 2 ప్లస్ 3 t ప్లస్ 3
సో ఆల్రెడీ 14 అంటే 14 కాంబినేషన్ చూడండి ఇక్కడ 7 2 జా 14 ఇంకా 4 ఎక్స్ట్రా ఉంది 4 తోటి మల్టిప్లై చేయాలి 14 4 జా 56 కాబట్టి ఈ 4ని ఇక్కడ తెచ్చి మల్టిప్లై చేయాలి అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్లోకి మారితే డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు సో ఇక్కడ సింప్లిఫై చేద్దాము 7 3 జా 21t ప్లస్ 7 1 జా 7 minus 16 2 ja 32t minus into minus minus into minus plus 16 3 ja 48 112 ఇట్ సైడ్ ఏమవుతుంది చూద్దాం డినామినేటర్ 56 70 into t 70 plus 7 3 ja 21 plus 4 3 ja 12t minus 4 1 ja 4 ఓకేనా ఇది ఏమవుతుంది లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తే 21t 30 మైనస్ 32 ఏమవుతుందన్న మైనస్ 11t ప్లస్ 48 ప్లస్ 7 రెండు పాజిటివ్సే కాబట్టి యాడ్ చేద్దాం 55 by 112 ఇట్ సైడ్ ఏమొస్తుంది చూద్దాము by 56 70 12t 19t 21 కదా ఇది 21 మైనస్ 4 ఎంతైతే 17 ప్లస్ 17 ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం నాన్న గుర్తుపెట్టుకోండి ఇది కాపీ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ చేద్దాము నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మనకు ఇక్కడ రాస్తున్నా ఈ ప్రీవియస్ స్టెప్ minus 11t plus 50 కలర్ చేంజ్ చేద్దాము minus 11t plus 55 డివైడెడ్ బై ఏమొచ్చింది మనకు 112 కదా ఈజ్ ఈక్వల్ టు 19t ప్లస్ 17 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై డివైడెడ్ బై 56 వచ్చింది కదా ఇప్పుడు మనకు క్యాన్సిల్ చేద్దాం నాన్న వన్ సైడ్ ఇది టూ సేమ్ ఇంతకుముందు మెథడే మనము చేద్దాము అంతకుముందు బిఫోర్ దట్ ఇక్కడ డినామినేటర్స్ మనకు ఈక్వేషన్కి బోత్ సైడ్స్ ఉన్న డినామినేటర్స్ను ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే కట్ చేసుకోవచ్చు 56 టేబుల్లో అవుతుంది 56 1 జా 56 2 జా ఎందుకు అవుతుంది అనే దాన్ని రీజన్ చెప్తా మీకు ఈ 112 ఇటు వచ్చిందనుకో 112/56 అంటే 56 1 జా 56 2 జా ఇక్కడనే చేసి నెక్స్ట్ 2 అటు వెళ్తుంది అనేది అర్థం చేసుకోవాలి మీరు మైనస్ 11t ప్లస్ 55/2 ఈజ్ ఈక్వల్ టు 19t ప్లస్ 17 సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది మైనస్ 11t ప్లస్ 55 దట్ ఈక్వల్స్ టు 2 ఇటు వస్తే ఏమవుతుంది 2 మనం అట్లా చేసినా ఒకటి ఇట్లా చేసినా ఒకటి సో మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేయడం జరుగుతుంది చూడండి 2 9 జా 38t ప్లస్ 34 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ 11t మైనస్ 38t ప్లస్ టర్మ్ కాబట్టి ఇటు వస్తే మైనస్ నెక్స్ట్ 34 ప్లస్ 55 అటు పోతే ఏమవుతుంది మైనస్ 55 దట్ ఈక్వల్స్ టు మైనస్ 49t 38 11 ఏమవుతుంది 49t మైనస్ 21 55లోకి వెళ్తాడు సో నెక్స్ట్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 21 మైనస్ 49 సో ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటుందా చూడండి 7 టేబుల్లో పోతుంది అనుకుంటే 7 3 జా 7 7 జా సో t ఈజ్ ఈక్వల్ టు 3/11 3/7 ఈ మైనస్ మైనస్ విల్ ప్లస్ ఓకేనా దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ 2.5 ఫస్ట్ బిట్ ప్రాబ్లమ్స్ 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 12 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది ఇవి మంచిగా అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి